చిరుక పుచ్చుకొని సమాప్తమైనది చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ స్త్రీలో పలికిన ఆరవ మాట సమాప్తమైనది అంటే ఫినిష్ అంటే సమాప్తి ఏం చేశాడు? ఇట్ ఈస్ ద ఫినిష్. ప్రభు వచ్చి ఏం సమాప్తి చేశాడు మనకు తెలుసుకుంటారు. ఆయన వచ్చి ఏం చేశాడు, మనకి ఏమి సమాప్తి చేయమని చెప్పాడని ఈ మాటకి అర్థం ఏంటంటే ఆయన వచ్చిన పని సమాప్తి అయినది అంటే ఆయన విజయాన్ని పొందుకున్నాడు కనుక మనము సమాప్తి అని చెప్పబడ్డాడు. మనకు ఆయన ఏమని సమాప్తి చేశాడు భూమి మీద? యోహాను సువార్త చదవద్దండి. యోహాను సువార్త 17:4 ప్రకారము తండ్రి ఇచ్చిన పని ఆయన సంపూర్ణంగా చేశాడు. లూకా సువార్త 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించడము ఆయన భూమి దిగి వచ్చాడు. మొదటి తిమోతి 1:15 ప్రకారము పాపులు రక్షించుడుకైనా యేసు ఈ లోకానికి వచ్చాడు. చూసినా అది సమాప్తం చేసింది. ఆయన ఎందుకు వచ్చాడు భూమిపైకి? అనేక మంది పాపాలు చేసి నశించిపోతున్న మానవులు వాళ్ళ కొరకైనా ప్రాణం పెట్టాలి. వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, సజీవుడుగా మన మధ్య ఉంటున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. కనుక ఆయన వచ్చిన పని సమాప్తి చేశాడు. ఇప్పుడు మనకేం పని ఇచ్చాడు అది చెప్పి ముందుకు సాగిపోదాము. మార్కు సువార్త చదవద్దండి. మార్కు సువార్త 16:15 మనకు చెప్పిన పని 16:15 ఈ విధంగా సెలవిస్తుంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త ప్రకటించుడి. హల్లెలూయా. మనకు బాధ్యత ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు నేను వచ్చిన పని సమాప్తి చేశాను ఆయన తండ్రి, నేను వచ్చిన పని సమాప్తి చేశాను.